గన్నవరం నియోజకవర్గంలో బుధవారం రాత్రి నుండి గురువారం తెల్లవారుజాము వరకు కురిసిన భారీ వర్షం ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. నియోజకవర్గంలోని హనుమాన్ జంక్షన్, గన్నవరం, గూడవల్లి, ఎనికేపాడు, ప్రసాదంపాడు, రామవరప్పాడు తదితర ప్రాంతాల్లో ప్రధాన రహదారులు, కాలనీలు, లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమై చెరువులను తలపించాయి. గంటల తరబడి కురిసిన వర్షంతో వర్షపు నీరు భారీగా చేరి రోడ్లపై నిలిచిపోవడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వర్షం ఆగిపోయిన తర్వాత కూడా నీరు తగ్గకపోవడంతో ప్రజలు నానా అవస్థలు పడ్డారు. పాదచారులు నీటిలోనే నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడగా ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అనేక చోట్ల వాహనాలు నిలిచిపోవడం, ట్రాఫిక్ జామ్లు ఏర్పడటం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో గుంతలు కనిపించక ప్రమాదాల బారిన పడిన ఘటనలు కూడా చోటు చేసుకున్నాయని స్థానికులు చెబుతున్నారు. ముఖ్యంగా ప్రసాదంపాడు ప్రాంతంలో పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ప్రధాన రహదారులపై మోకాళ్ల లోతు వరకు నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ను ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లించాల్సి వచ్చింది. దీంతో ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు గమ్యస్థానాలకు చేరుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ పరిస్థితికి ప్రధాన కారణం డ్రైనేజీ వ్యవస్థ పట్ల అధికారుల నిర్లక్ష్యమేనని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రధాన సెంటర్లకు ఇరువైపులా ఉన్న కాలువలు, డ్రైనేజీలు పూడికతో నిండిపోయి నీటి ప్రవాహానికి అడ్డంకిగా మారాయని చెబుతున్నారు. సకాలంలో పూడికతీత పనులు చేపట్టకపోవడం, డ్రైనేజీలను శుభ్రపరచకపోవడం వల్లే ప్రతి వర్షాకాలంలో ఇదే పరిస్థితి పునరావృతమవుతోందని విమర్శిస్తున్నారు. వర్షం ఆగిపోయి గంటలు గడిచినా నీరు తగ్గకపోవడం డ్రైనేజీ వ్యవస్థ ఎంత దయనీయ స్థితిలో ఉందో స్పష్టంగా చూపుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని అధికారులు చెబుతున్నప్పటికీ నేలమీద పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయని స్థానికులు మండిపడుతున్నారు. ప్రజల ఆవేదనకు అంతులేదు. ప్రతి ఏడాది వర్షాకాలం వస్తే ఇదే సమస్య. అధికారులు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు వినతులు ఇచ్చినా శాశ్వత పరిష్కారం కనిపించడం లేదు. సమస్యలు చెప్పుకోవడానికి వెళ్ళినా హామీలు తప్ప చర్యలు కనిపించడం లేదు. మా ఇబ్బందులు ఎవరికి పట్టడం లేదు. ఇప్పుడు ఈ పరిస్థితులకు అలవాటు పడిపోవడం తప్ప మాకు మరో మార్గం లేకుండా పోయింది అని స్థానికులు వాపోతున్నారు. కొన్ని కాలనీల్లో ఇళ్లలోకి కూడా వర్షపు నీరు చేరడంతో కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. చిన్నారులు, వృద్ధులు బయటకు రావడానికి భయపడే పరిస్థితి నెలకొంది. అత్యవసర పనుల కోసం వెళ్లాల్సిన వారు కూడా గంటల తరబడి ఇళ్లకే పరిమితమయ్యారు. చెత్త, దుర్వాసనతో మరింత దయనీయ పరిస్థితి. రోడ్ల పక్కన పేరుకుపోయిన చెత్తాచెదారం వర్షపు నీటిలో కొట్టుకువచ్చి రహదారులపై వ్యాపించింది. దీంతో అనేక ప్రాంతాల్లో భరించలేని దుర్వాసన వెదజల్లుతోంది. వర్షపు నీరు, చెత్త కలిసి మురుగునీటి మడుగులుగా మారడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. స్థానికుల కథనం ప్రకారం కొన్ని ప్రాంతాల్లో రోడ్లపై నడవడమే కష్టంగా మారిందని, దుర్గంధం కారణంగా ఇళ్లలో కూడా ఉండలేని పరిస్థితి నెలకొంటోందని చెబుతున్నారు. చెత్తను సక్రమంగా తొలగించకపోవడం, మురుగు కాలువల నిర్వహణలో నిర్లక్ష్యం వహించడం వల్ల సమస్య మరింత జటిలంగా మారిందని అంటున్నారు. రోజుల తరబడి నీరు నిలిచిపోవడం వల్ల దోమల వ్యాప్తి పెరిగే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. డెంగ్యూ, మలేరియా, చికున్గున్యా వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా నీటిలో విషసర్పాలు సంచరించే ప్రమాదం కూడా ఉందని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలు బయట ఆడుకోవడానికి వీలులేకపోవడం, వృద్ధులు అవసరమైన పనుల కోసం బయటకు వెళ్లలేకపోవడం, వ్యాపారాలు దెబ్బతినడం వంటి సమస్యలు ప్రజలను మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించాలని స్థానికులు కోరుతున్నారు. హనుమాన్ జంక్షన్, గన్నవరం, గూడవల్లి, ఎనికేపాడు, ప్రసాదంపాడు, రామవరప్పాడు తదితర ప్రాంతాల్లో అత్యవసరంగా పూడికతీత పనులు చేపట్టి నిలిచిపోయిన నీటిని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా ప్రతి వర్షాకాలంలో పునరావృతమవుతున్న ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు. డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరించడం, మురుగు కాలువలను విస్తరించడం, వర్షపు నీటి పారుదల కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించడం, చెత్త నిర్వహణను మెరుగుపరచడం వంటి చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఒక మోస్తరు వర్షానికే రోడ్లు చెరువులను తలపిస్తే, భవిష్యత్తులో మరింత భారీ వర్షాలు కురిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవడానికే భయంగా ఉంది. అధికారులు ఇప్పటికైనా స్పందించి ప్రజల సమస్యలను పరిష్కరించాలి అని గన్నవరం నియోజకవర్గ ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు.